ఫస్ట్లీ కేరళ రాజధాని తిరువనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాల సందర్భంగా గొడవ చెలరేగింది. ఈడీ అధికారులపై వాళ్ల కార్లపై రాళ్లతో కర్రలతో దాడులకు దిగారు సిపిఎం కార్యకర్తలు. ఈ దాడిలో ఈడీ అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులకు సిపిఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సిఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య విజయన్ కి సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈడీ అధికారుల తీరుపై విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ దాడుల వెనక రాహుల్ గాంధీ ఉన్నారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసేందుకు రాహుల్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని విజయన్ ఆరోపించారు. విజయన్ అల్లుడు రియాజ్ నివాసంలోనూ ఈడీ తనిఖీలు చేసింది. విజయన్ కూతురు వీణకి చెందిన కంపెనీ ఎగ్జాలాజిక్కి కొచ్చిన్ మినరల్స్కి 1,72,00,000 రూపాయలు బదలాయించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. విజయన్ కూతురి కంపెనీ ఎలాంటి ఐటీ సేవలు అందించకపోయినా 2018-19లో కొచ్చిన్ మినరల్స్ డబ్బు పంపిందని ఈడీ ఆరోపిస్తోంది. కొచ్చిన్ మినరల్స్ ఎండీ శశిధరన్ని ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ దర్యాప్తుని అడ్డుకోవాలన్న కొచ్చిన్ మినరల్స్ పిటిషన్ని కేరళం హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈడీ సోదాలు చేపట్టింది. ఈ పరిశోధన ചിലർക്കെല്ലാം വലിയ മനസ്സംതൃപ്തി നൽകുമെന്നാണ് തോന്നുന്നത്. പ്രത്യേകിച്ച് രാഹുൽ ഗാന്ധിയെ പോലെ ഒരാൾക്ക്. കാരണം എന്തുകൊണ്ട് പിണറായി വിജയൻ്റെ വീട് റെഡി ചെയ്യുന്നില്ല, എന്തുകൊണ്ട് പിണറായി വിജയനെ അറസ്റ്റ് ചെയ്യുന്നില്ല എന്നതായിരുന്നു രാഹുൽ ഗാന്ധി ചോദിച്ച ചോദ്യം. നമ്മുടെ രാജ്യത്തിലെ പ്രതിപക്ഷത്തിൻ്റെ പ്രവർത്തകർക്കും നേതാക്കൾക്കുമെതിരെയുള്ള കരുതിക്കൂട്ടിയുള്ള ആക്രമണ നടപടികളാണ് എല്ലാ കാലത്തും BJP ഗവൺമെൻറ് തുറന്നു വരുന്നത്. അതിനെതിരെ ശക്തമായ പ്രതിഷേധം രാജ്യവ്യാപകമായി തന്നെ ഉയർന്നു വന്നിട്ടുണ്ട്. പക്ഷേ തങ്ങളുടെ പാർട്ടിക്കാരല്ലാത്ത പാർട്ടിക്കാർക്ക് നേരെ ഈഡിയുടെ കടന്നുകയറ്റം നടന്നോട്ടെ എന്ന നിലപാടാണ് കോൺഗ്രസ് സ്വീകരിച്ചിട്ടുള്ളത്.